నమస్తే ఇతిహాసం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు, ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ CEO. సార్ని అడిగి మనం సోమశిల ఆలయం గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, సోమశిల ఆలయాల గురించి చెప్తారా మాకు? అసలు సోమశిలలో దేవాలయాలు ఎక్కడున్నాయి సార్? అలాగేనమ్మా. మీకు ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలానికి ఎగువన 11 కిలోమీటర్లు మనం ఘాట్ రోడ్లో వెళ్తే కృష్ణానది ఒడ్డునే ఈ సోమశిల అనే ఊరుంటుంది. ఆ ఊరులో 15 దేవాలయాల సముదాయం ఉంది. దీని గురించి మనం మరింత వివరంగా లోతులోకి వెళ్తే, శ్రీశైలం జలాశయం ఉంది కదా మీకు, డ్యామ్, శ్రీశైలానికి డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ కట్టేటప్పుడు ఏమైందంటే, అటు మహబూబ్ నగర్ ఇటు కర్నూలు ఈ 2 జిల్లాల్లోనూ 102 గ్రామాలు మునిగిపోయాయి. అప్పుడు మునిగిపోతే ప్రభుత్వం ఏం చేసిందంటే, పునరావాసం కిందేమో గ్రామాలని కొత్త గ్రామాలుగా చేశారు. జనం అంతా కూడా అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి వెళ్ళటానికి ప్రభుత్వం సహకరించింది ప్యాకేజీ కింద. అయితే వాళ్ళందరికీ వాళ్ళతో పాటు పశువులు అలాగే పొలాలకి నష్టపరిహారం కూడా ఇచ్చేశారు. కానీ అక్కడున్న చారిత్రక దేవాలయాల గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. అందుకని ఎవరో కొద్దిమంది చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే, శ్రీశైలం హై పవర్ కమిటీ అని ఒక కమిటీని పెట్టి ఈ ఊళ్ళల్లో ఉన్నటువంటి చారిత్రక ప్రాధాన్యత గల పురాతన స్థలాలు, కట్టడాలు, శాసనాలు, శిల్పాలు ఇలాంటివి గుర్తించడానికి ఒక కమిటీని వేసి, అటు కేంద్ర పురావస్తు శాఖ, 2 రాష్ట్ర పురావస్తు శాఖ, అప్పుడు ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు, ఇప్పుడేమో డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ ఉంటున్నాం. మరో సంస్థ ఒకటేమిటంటే బిర్లా పురావస్తు సంస్థ, బిర్లా ఆర్కియలాజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్లో మనకి ఆదర్శ నగర్ బిర్లా మందిర్ ఉంది కదా, అక్కడ పక్కనే ఉంటుంది. వాళ్ళకి కూడా అనుమతి ఇచ్చారు. ఇంకొక సంస్థ మనకు ఇక్కడ పాండిచ్చేరిలో ఇండాలజికల్ ఇన్స్టిట్యూట్ అని పాండిచ్చేరి గవర్నమెంట్ వాళ్ళ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ 2 పరిశోధక సంస్థలు, 2 ప్రభుత్వ సంస్థలు. ఇవి కాకుండా నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా, నాగార్జున విశ్వవిద్యాలయం, అందులో చరిత్ర పురావస్తు పీఠం అధిపతి అయినటువంటి డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం గారు, ఆయన రాయపురోలు సుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప వ్యక్తి. అప్పుడు 1954 నుంచి 60 వరకు నాగార్జున కొండల్లో భూగర్భంలో దాగి ఉన్న విజయపురి అనే అప్పటి ఆంధ్రుల రాజధాని నగరాన్ని వెలికి తీసిన మహనీయుడు. అదిగో ఆయన ఆధ్వర్యంలో శ్రీశైలం ఎక్స్కవేషన్ ప్రాజెక్ట్ అని ఆయనకు కూడా కొన్ని ఊళ్ళని సర్వే చేయమని అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని ఊళ్ళల్లోనూ చారిత్రక ప్రాధాన్యత గల వాటిని గుర్తించే క్రమంలో ఏం చేశారు అంటే, బాగా శిల్పకళతోనూ వాస్తు విన్యాసంతో ఉన్నటువంటి కట్టడాలను గుర్తించి వాటిని ఓడదీసి తరలించి ఎగువన ఏ గ్రామాలు పునర్నిర్మాణం అయ్యాయో ఆ ప్రాంతంలో ఇదే ఆలయాల్ని అదే రకంగా కట్టే పథకానికి ప్రభుత్వం ఆమోదించింది. మరికొన్ని అంటే ఆలయాలే కానీ శిల్పకళా శోభితాలు కావు, ప్లెయిన్ గోడలు, అలాగే మామూలు శిఖరాలు అలా ఉంటాయి అన్నమాట కొన్ని. వాటిని ఏం చేశారు, వాటిని అలాగే వదిలేసి వాటికి సంబంధించినటువంటి నమూనా దేవాలయాలు అంటే స్కేల్ మోడల్స్ అంటారు. ఉదాహరణకి ఆ ఆలయం 50 అడుగులు ఎత్తుందనుకోండి, దీన్ని ఒక 1.5 ఎత్తులో అదే స్కేల్లో అదే రకంగా చిన్న చిన్న రాళ్లతో చేసి పెట్టేయటం అన్నాడు. అది ప్రదర్శనశాలలో ఉంచేద్దామని తీర్మానించారు. అలా చేసినప్పుడు మీకు అక్కడ జటప్రోలు, అలంపురం ఇలా చాలా ఊళ్ళలో ఉన్న దేవాలయాల్ని, రూపాల సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, ఇటు మల్లేశ్వరం, రామతీర్థం ఇలాంటి ఆలయాలన్నీ ఓడతీయటానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆ పనిని అప్పగించింది. ఆ పని అంతా పూర్తిగా అయింది. నేను కూడా 1978 జూలై 1వ తేదీన అలంపూర్లో ఆలయ ఓడదీసే కార్యక్రమంలో నేను చేరాను అప్పుడు ప్రభుత్వంలో. ఆ తర్వాత 3 ఏళ్లకి ఆ కార్యక్రమం పూర్తయింది. అయిన తర్వాత ఏమైందంటే, అప్పటి రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారు, ఆయన ఇవన్నీ కూడా సందర్శించినప్పుడు ఈ సోమశిలలో ఎందుకు ఇంత అద్భుతమైన దేవాలయ సముదాయాన్ని అలాగే వదిలేశారు అని ఆయనకి బాధేసింది. ఆయన ప్రభుత్వాన్ని సంప్రదించి ప్రత్యేకంగా ఒక లెటర్ రాసి 30 లక్షల నిధులను కూడా శాంక్షన్ అయ్యేటట్టుగా చేసుకోగలిగారు. మరి ఆలయానికి నిధులు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి, కానీ ఆ శాఖలో ఈ విధంగా ఆలయాలు ఓడదీసి పునర్నిర్మించేటువంటి సాంకేతిక నైపుణ్యం కలిగిన వాళ్ళు లేరు. అప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నేను మరో ఇద్దరిని ఆయన ప్రభుత్వం నుంచి అలా ట్రాన్స్ఫర్ చేయించుకొని ఈ సోమశిలలో ఉన్నటువంటి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారు. ఆ సందర్భంలోనే అప్పుడు మనకిప్పుడు
ఐఏఎస్ ఆఫీసర్గా పేరు పొందినటువంటి ఎవరు కేవి రమణాచారి గారు ఉన్నారు కదా, రమణాచారి గారు అప్పుడు నాగర్ కర్నూలు ఆర్డీఓ ఉండేవారు అనమాట. వారి సహకారంతో ఈ కృష్ణశాస్త్రి గారు అదే పనిగా ఈ ఆలయాలను పునర్నిర్మించే బాధ్యతను ఆయన స్వీకరించారు. దాంట్లో నేను కూడా భాగస్వామిని అయ్యాను. అయితే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు చెబుతున్నాను. ఆ సోమశిలలో కృష్ణా నది ఎడమ ఒడ్డునున్నటువంటి సోమశిలలో 15 ఆలయాల సముదాయం ఉంది. ఈ ఆలయాలన్నీ కలిపి ఈ ఊరిని సోమేశ్వరం అనేవాళ్ళు. ఈ ఊరిని సోమేశ్వరం ఉన్నారు కదా, అక్కడ పంచేశ్వరాలని ఒక కాన్సెప్ట్ ఉంది. మీకు అదే అంటే మన మధ్య ఆంధ్రదేశంలో పంచారామాలు ఉన్నాయి కదా, సామర్లకోట, భీమవరం, గుణుపూడి, ఇంకా ద్రాక్షారామం, వీటి మనం పంచారామాలు అంటాం. అలాంటి కాన్సెప్టే ఇక్కడ ఉంది మధ్య తెలంగాణలో. దాన్ని ఏమన్నారంటే పంచేశ్వరాలు అన్నారు. ఏమిటవి? ఈ సోమేశ్వరం, పక్కనే ఉన్న మల్లేశ్వరం, మళ్ళీ అటు పక్కకు పోతే మనం కపిలేశ్వరం, సిద్ధేశ్వరం, సంగమేశ్వరం, రూపాల సంగమేశ్వరం, 5 కలిపితే పంచేశ్వరాలు అంటారు. ఈ పంచేశ్వరాలలో సోమేశ్వరం కూడా ఒక పేరు పొందిందనమాట. సో అక్కడ ఈ 15 ఆలయాల సముదాయం ఉంది. ఆ ఆలయాల్ని అలా నీళ్లలో వదిలేస్తే అట్లా జల సమాధికి అయ్యే కంటే ఆ అద్భుత కళాఖండాలను కాపాడి ఈ తరానికి అందిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో భాగంగానే ఈ ఆలయాలను కూడా ఆ కొత్తగా నిర్మించుకున్న సోమశిలలో కట్టాలి అన్న పథకానికి దారితీసింది. సార్, అంటే ఇప్పుడు ఈ దేవాలయాల ప్రాధాన్యత గురించి చెప్పండి. దేవాలయాలు ఎప్పుడైతే వీటిని పునర్నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారో దాని మీద ఒక సర్వే చేశారు. ఆ సర్వే చేసినప్పుడు అక్కడున్న ఆలయాలు మొత్తం కలిపి ఒక గ్రూప్ అన్నమాట. ఒకటేమో మీకు ఒక 6 దేవాలయాలు కలిపి ఒక సముదాయంగా ఉంటుంది. దానికి కామన్ మండపం ఉంటుంది. దానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనే దేవాలయాలకు పెట్టుకున్నాం. 9, 10, 11, 12, 13, 14, 15 బయట ఆలయాల చుట్టూ అక్కడోటి ఉంటాయి అన్నమాట. అంటే మొత్తం 15. మరి ఈ ఆలయాలు ఎప్పటివి అని మనం ఆలోచిస్తే, ఇవి చాళుక్యులు ఉన్నారు కదా, బాదామి చాళుక్యులు అంటాం మనం. అలంపూర్లో దేవాలయాలు నిర్మించారే, ఈ బాదామి చాళుక్యుల కాలంలోనే ఆ రేఖానాగర పద్ధతి కాకుండా కాదంబ నాగర పద్ధతిలో ఎక్కువగా సాదాగా ఉండి ఒక డోర్ ఫ్రేమ్స్, పిల్లర్లు, కప్పు భాగం, వీటి వరకు మాత్రమే కొంచెం అందంగా బాగా తీర్చిదిద్ది నిర్మించినటువంటి ఆలయాలు ఇవి. వీటిల్లో నేను ఇందాక చెప్పానే వరుసనిచ్చే నంబర్లు ఇచ్చుకున్నాం ఓడదీయడానికి వీలుగా. వాటిల్లో 5, 6, 7 ఈ 3 త్రికూటాలు. త్రికూటం అంటే ఏమిటి? ప్రధానంగా ఎదురుగా ఒకటి ఉంటే ఆ వైపు ఈ వైపు ఎదురుగా చూసుకుంటున్న మరో 2 ఆలయాలు, దీనికి ఒక రంగమండపం ఉంటుంది. దానికంటే ముందు ఇటు పక్కన కుడివైపున 5వ నెంబర్ దేవాలయం, దాని పక్కన 3వ నెంబర్ దేవాలయం, దాని పక్కనే 4వ నెంబర్ దేవాలయం, మళ్ళీ ఎడం వైపు వస్తేనేమో 9వ నెంబర్ దేవాలయం, ఈ 12వ నెంబర్ దేవాలయం, ఇలా ఉన్నాయి. ఇదంతా కలిపి ఒక మండపంతో ఉంటుందన్నమాట. దానికి బయట ఇంకొక 3 దేవాలయాలు ఉంటాయి. అయితే అందులో ఉన్న 12వ నెంబర్ దేవాలయం రాష్ట్రకూట్ల కాలం నాటిది. అంటే ఈ బాదామి చాళుక్యుల తర్వాత ఈ ప్రాంతాన్ని ఏలినటువంటి రాష్ట్రకూట్ల కాలం నాటిది. దానికి సంబంధించిన ఆ ద్వారబంధాలు కానివ్వండి, దాని మీద ఉన్న తోరణం ఆ రాష్ట్రకూట వాస్తు శిల్ప శైలిగా ఉంటుందన్నమాట. ఇక దాని తర్వాత మళ్ళీ ఇందాక నేను అన్నానే ఆ 9వ నెంబరు, 10వ నెంబరు, 11వ నెంబరు, ఇవన్నీ కళ్యాణి చాళుక్యుల కాలం నాటివి. అంటే క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం ప్రారంభం వరకు వాళ్ళు పరిపాలించారు ఈ ప్రాంతంలో. వాళ్ళ కాలంలో నిర్మించబడ్డాయి. మధ్యలో ఈ రంగమండపంలో 1వ నెంబర్ ముందు మండపం పై భాగాన రుద్రమదేవి శాసనం ఒకటి, ప్రతాపరుద్రుని శాసనం ఒకటి కూడా దొరికాయి. దాన్ని బట్టి ఇది కాకతీయుల కాలం నాటిదని. అదే రకంగా ఆ పైన కప్పు మీద పెట్టినటువంటి శిల్పాలు కూడా కాకతీయ వాస్తు శిల్పానికి అద్దం పడుతున్నాయి. సో ఇప్పుడు మనం కాకతీయుల వరకు వచ్చాము. మరి కాకతీయుల తర్వాత ఈ ఆలయాలు లేవా అంటే ఉన్నాయి. ఇందాక నేను చెప్పానే 11, 12, 11, 13, 14 అవి విజయనగర వాస్తు శైలికి అద్దం పడతాయి. విజయనగర శైలికి సంబంధించి మీకు ఆ పక్కన జటపురంలోను మిగతా చోట్ల కూడా అదే ఆలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతం వాళ్ళ కంట్రోల్లోనే ఉందన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఆలోచిస్తే ఇక్కడున్న దేవాలయ సముదాయం 15 ఆలయాలు కూడా బాదామి చాళుక్యుల కాలంలో కొన్ని, రాష్ట్రకూట్ల కాలంలో కొన్ని, ఒక్కటి మాత్రం కందూరు చోళ్ళు అనేవాళ్ళు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నప్పుడు నిర్మించిన శాసనం కూడా ఉంది అక్కడ. కాబట్టి కందూరు చోళ్ళ కాలంలోను, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, ఇలా 5 రాజవంశాలకు సంబంధించిన వాస్తు శిల్పకళ
నైపుణ్యానికి అద్దం పట్టేట్లుగా ఈ ఆలయాలు నిర్మించబడ్డాయి కాబట్టి వాటిని ఎగువకు తరలించి పునర్నిర్మించాలి అన్న ఆలోచనకి ప్రభుత్వం అంగీకరించి నిధులు మంజూరు చేసింది. దీంట్లో మీ అనుభవం గురించి చెప్తారా సార్? చాలా ఉంది. అనుభవం అంటే మేము ఆలయాలను ఓడదీయాలి అని అనుకుని ప్రారంభించిన రోజున గ్రామస్తులంతా కలిపి ఎదురు తిరిగారు. నో, ఈ ఎప్పటి నుంచో ఉంటున్నాయి, దీన్ని ఓడదీయటం ఏంటి, ఇది అపచారం, అది ఇదని. వాళ్ళు చాలా అదే రోజు అనుకోకుండా ఈయన వచ్చారు. ఎవరు వచ్చారు? రమణాచారి గారు వచ్చారు. రమణాచారి గారు ఏమన్నారంటే, అరే వీళ్ళు చేసేది మంచి పని, ఇక్కడ ఇలా వదిలేస్తే నీళ్లలో పోతాయి, మునుగుతా ఉంటాయి, ప్రతి సంవత్సరం వరదల్లో మునుగుతాయి, అనుకోకుండా ఈ ఆలయాలు పడిపోతాయి. మీకోసంగా మీ ఆలయాల్ని ప్రభుత్వం వారు పూనుకొని చేస్తుంటే మీరు వద్దంటారా అంటే వాళ్ళు గడ్డపారలు తీసుకున్నారు, అద్దె పొడుస్తా ఉన్నారు. ఏదన్నా అట్లయితే ముందు నన్ను పడవండి అన్నాడు ఆయన రమణాచారి గారు. ఆశ్చర్యం. అప్పుడు కృష్ణశాస్త్రి గారు హైదరాబాద్ లో ఉన్నారు, తెలీదు, నేను ఫీల్డ్ లో ఉన్నా. అయితే చిట్టచివరికి పాపం ఆ ఊర్లో సర్పంచ్ ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఆయన పేరు పోతురాజు పుల్లయ్య. ఆయన ఒప్పిస్తే చిట్ట చివరికి ఎస్ మీరు తరలించండి అని ఒప్పుకున్నారు. వాటన్నిటిని ఒక్కొక్క దానికి మేము నంబర్లు వేసి డ్రాయింగ్ వేసుకొని అదే నంబర్లు ఒక్కొక్క వరుసకి ఒక్కొక్క నెంబర్ వేసుకున్న కోడ్ ప్రకారంగా ఫోటో తీసి డ్రాయింగ్ వేసి భద్రపరుచుకొని తర్వాత కళాకర్షణ అని అంటాం. అంటే ఏమిటి? అది అందులో ఆలయంలో కళ ఉంటుంది, ప్రాణం అంటాం దాన్ని. ఆ ప్రాణాన్ని మళ్ళీ ఆకర్షణ, కళ అపకర్షణ అని కూడా అంటారు. ఆ కళని బయటకు తీసుకోవాలి. దానికోసంగా ఆ రోజుల్లో మేడిచెర్ల పాపావధాన్ గారు అని తాడేపల్లిగూడెం దగ్గర ఉన్న గణపవరానికి చెందినటువంటి గొప్ప గణపాటి, ఆయన ఆలయ ప్రతిష్ట, సంప్రోక్షణ, మహాసంప్రోక్షణ, కళాకర్షణ ఈ అన్నిటికి సంబంధించి ఆగమ శాస్త్రాల్లో దిట్ట అన్నమాట. ఆయన శిష్య బృందంతో వచ్చి ఈ ఆలయాల్ని ఓడదీసే కార్యక్రమం డాక్టర్ వివి కృష్ణ శాస్త్రి గారు పూనుకున్నారు. ఆ కార్యక్రమం అవ్వగానే మేము ఒక్కొక్క గుడిని ఓడదీశాము, ఎగువకు తరలించాము. తరలించి చాన్నాళ్ళు పెట్టుకున్నాం ఎగువన అడవిలో. వాళ్ళు అంటారు, మీరు ఇక్కడ అడవిలో పెట్టుకున్నారు, మా అనుమతి లేదని కేంద్ర రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు ఖాళీ చేయమన్నారు. స్థలం లేదు అంటే స్థలం నిర్ణయించకుండానే లేదు కదా. అంటే ప్రభుత్వం ఒరిజినల్ గా వీటిని కట్టాలి అన్న లిస్టులో ఇవి లేవు. మళ్ళీ కృష్ణశాస్త్రి గారి చొరవతో వచ్చినాయి ఇవి. అందువల్ల వీటికి స్థలం లేదు. సరే, ఆయన ఏమన్నారు, గవర్నమెంట్ భూమి లేదు, ప్రైవేట్ గా కొనుక్కోవాలి, కొందాంలే అని ఆయన ఏం చేశారు, టైం బీయింగ్ మళ్ళీ మునిగిపోతాయని ఆయన ఎగువ పెట్టారు. ఫారెస్ట్ వాళ్ళు గొడవ చేశారు. మళ్ళీ ఎగైన్ అప్పుడు ఏం చేశారంటే, అప్పట్లో ఎమ్మెల్యే గారు కొత్త వెంకటేశ్వరరావు గారు ఉండేవాడు. చాలా గ్రేట్ మ్యాన్ ఆయన, చాలా విద్వత్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. ఆయన కృష్ణశాస్త్రి గారు కలిపి ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడి నుంచి తరలించడానికి మేమేం చేసామంటే, ఒక ప్రైవేట్ వ్యక్తి లింగన్న అని ఉన్నాడు, ఆయన పేరు సోమశల లింగన్న. ఆ లింగన్నని అడిగితే 6 ఎకరాల స్థలం మాకు అమ్మాడు. ఇంకా డబ్బులు రాలా, పాపం ఎప్పుడు వస్తాయో, గవర్నమెంట్ నమ్మితే లాభం లేదని అనుకుంటూనే ఇచ్చేసాడు, మంచి పని కదా అని. మేము మళ్ళీ ఈ రాళ్ళన్నీ అక్కడ తరలించి అక్కడ తవ్వకాలు చేపట్టి భూమి పునాదులు తీసాం. పునాదులు తవ్వుతుంటే ఆశ్చర్యం ఏమైంది, మాకు ఈ ప్రధానాలయాన్ని ఎక్కడ కట్టాలనుకున్నామో దాని కింద శాతవాహనుల కాలం నాటి ఇటుకాలయ పునాదులు 5 అడుగులు లోతున్నారు. ఆ తర్వాత దానిపైన మళ్ళీ 1.5 అడుగుల పైన విష్ణుకుండిల కాలం నాటి ఆలయ పునాదులు బయటకు వచ్చాయి. చాలా ఆశ్చర్యం వేసింది. వాటితో పాటు అప్పటి పాత్ర సామాగ్రి అది మేము శుభసూచకం అనుకున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి ఒక ఆలయ స్థానంలో మరో ఆలయం వస్తుంది అన్న దాంట్లో అలా తయారు చేసిన తర్వాత పూర్తిగా పునర్నిర్మించడానికి మాకు దాదాపు 5-6 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంటే అది కంటిన్యూగా కట్టలేము, కొంత అయిన తర్వాత కొంత గ్యాప్, మళ్ళీ ప్రభుత్వం నుంచి నిధులు రావడంలో కొద్దిగా ఆలస్యం అవుతాం. ఇలా అనేక రకాల కారణాలతో 1983లో ఓడదేయటం ప్రారంభించాము. 83 ఆ తర్వాత పూర్తి కావడానికి 1992లో డాక్టర్ వివి కృష్ణ శాస్త్రి గారు ఆయన రిటైర్ అవుతూ అంతకు ముందు నెలలోనే దానికి కంప్లీట్గా మహాకుంభాభిషేకం జరిపించి మళ్ళీ కళను కళాన్యాసం అంటారు. మళ్ళీ అదే పాపావధానుల గారి బృందంతో ఏ కలశాన్ని అయితే తీసుకున్నాం, ఏ ప్రాణాన్ని అయితే తీసుకున్నామో ఆ ప్రాణం అంతా కూడా దేంట్లో ఉంది, ఒక కలశంలో ఉంది. మళ్ళీ దీన్ని పూజలో ఉంది అప్పటి వరకు. దీన్ని అందులో పెట్టి పాత లింగాలన్నింటినీ మళ్ళీ పునఃప్రతిష్ఠించి మళ్ళీ యథావిధిగా మునుపు ఎలా ఉందో అలాగా పునర్నిర్మించే తలికి అప్పుడు 1992 కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరాల్లో మనకి అప్పుడు కలెక్టర్ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారే, ఆయన ఇప్పుడు కలెక్టర్గా ఉండేవారు. ఆయన అయ్యో ఇంత అద్భుతమైన ఆలయాల సముదాయం ఇక్కడ ఉందే, పక్క ఊళ్ళో అన్నిటిలోనూ వాళ్ళకి ఘాట్స్ ఉన్నాయి, పుష్కర ఘాట్లు, ఇక్కడ లేవని రోడ్డు వేయించి పుష్కర ఘాట్లు కూడా నిర్మించి, మీరు నమ్మరు, నేను గబ్బిలాలు తిరిగే
ఆలయాల్లో పుట్టలు మట్టి పుట్టలు పెరిగిన ఆలయాల్లో ఏ మాత్రం అసలు దీపారాధనకు నోసుకొని ఆలయాల్లో ఆ రోజు కృష్ణా పుష్కరాలకు లక్షల మంది వచ్చిన తరువాత నేనే కాదు అందరూ ఆశ్చర్యపోయారు. అదిగో అప్పటి నుంచి సోమశిల ఒక ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా, తీర్థక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా కూడా గుర్తింపు పొందిందనమాట. సార్ ఇప్పుడు ఏంటంటే మీరు చాలా అత్యద్భుతంగా అంటే మాకు కళ్ళ ముందు కదిలాడేలాగా చూపించే వాస్తుశిల గురించి అదే చిత్రాలు చెక్కే ఉంటారు కదా సార్, దాని గురించి ఏమైనా చెప్తారా? అయితే దాంట్లో ఏమైందంటే మేము అక్కడ ఉండేటప్పుడు ఆలయ నిర్మాణం చేస్తూ అక్కడే ఉండేటప్పుడు కరెంట్ లేదు, ఆ ఊరు కరెంట్ రాదు, అప్పటికి ఇంకా రాలా. మేము మామూలుగా ఉండేవాళ్ళం, ఆ టెంట్లు వేసుకుని ఉండేవాళ్ళం. ఉండేటప్పుడు ఒక్కొక్కసారి సెలవులు ఉంటాయి, కూలి వాళ్ళు కూడా మేము పిలిచినప్పుడు రానప్పుడు ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉండే టైంలో ఏం చేసామంటే మేము ఆ కృష్ణానదీ తీరంలో కాలినడకని వెళ్ళినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఈ సోమశిలకి కొంచెం కింద దిగున ఎగువ అంటాం, అంటే శ్రీశైలం వైపు ఎడం వైపున మీకు అమరగిరి ఉంది, అమరేశ్వర ఆలయం ఉంది అక్కడ. ఆ అమరగిరిలో కింద మల్లయ్య శిల అంటారు దాన్ని, అంటే భైరవుడు విగ్రహం అత్యద్భుతం, నల్లసేన ప్రాతిలో మామూలుగా కాదు, కాకతీయుల కాలం నాటిది. అది సగంలో పడి ఉంది. మేము పడవ వేసుకెళ్ళి ఆ పడవలో దాన్ని అతి కష్టమే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి తరలించాం. అదే రకంగా ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు దాన్ని ఏమంటారంటే అమరగిరి దగ్గరే బొల్లారం అని ఇంకో ఊరు ఉంది. ఆ బొల్లారంలో శిలాయుగపు చిత్రకళ ఉంది. శిలాయుగపు చిత్రకళ అంటే మీకు దాదాపుగా ఒక 6-7 వేల సంవత్సరాల క్రితం ఉంది. మళ్ళీ ఇనుప యుగం వరకు ఉన్నాయి అక్కడ. రకరకాల దృశ్యాలు ఎర్ర జాజి రంగుతో వేసినవి, తెల్ల రంగుతో వేసినవి కూడా ఉన్నాయి అక్కడ. వీటిని ఇక్కడ ఉన్నాయని చెప్పగానే అప్పటి సీనియర్ అధికారి అయినటువంటి కాశీ పాండ్యన్ గారు వచ్చారు. కె రాజు గారు అని ఇప్పుడు ప్రస్తుతం మీరు కాంగ్రెస్ ఏఐసిసి ఆఫీసులో కార్యాలయ ఇన్ఛార్జి కె రాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఐఏఎస్ పదవి రిజర్వ్ చేసి ఇప్పుడు అక్కడ ఆయన ట్రైనింగ్ సబ్ కలెక్టర్గా అదే రోజు వచ్చాడు. అందరం కలిపి వెళ్ళి ఈ శిలాయుగపు చిత్రకళను చూసాం మేము. అంటే ఇంకా శిల్పాలు చెక్కడం అలాంటి అంటే శిల్పాలు చెక్కడం అంటే ఇప్పుడు ఏమైంది, పాత దేవాలయాలు శిథిలాలయ్యాయి కొన్ని. ఆ శిథిలాలైన స్థానంలో ఏ ఆలయానికి ఏ రాజవంశపు శైలి ఉందో అదే రాజవంశపు శైలిలో రాయిని మేము బయట నుంచి తెప్పించి, ఎక్కడి నుంచి రామతీర్థం అని ఉంది, కొన్ని క్వారీస్ ఉన్నాయి, ఆ క్వారీ నుంచి రాయిని తెప్పించి అదే రకంగా అదే తీరులో మళ్ళీ శిల్పులకు ట్రైనింగ్ ఇచ్చి చెక్కించి ఆ ఖాళీలను పూరించడం వరకే చేశాం తప్ప పాత ఉండగానే మళ్ళీ కొత్తగా కొన్ని అంటే సందులు పోడ్చడం, ఆ రాళ్ళు కింద పడి పగిలిపోయి ఎవరో తీసుకెళ్లారు, అలా జరిగినాయి గతం. ఆ వెళ్తే కనిపించకుండా మొత్తానికి అలాగా. శివలింగాలు మాత్రం పాతవి ఉన్నట్లుగానే బాగా క్లీన్ చేసి మళ్ళీ ఆ యంత్ర స్థాపన తర్వాత ప్రతిష్ఠ చేసి కలశ కుంభాభిషేకం ఇవన్నీ చేసి మొదటి బ్రహ్మోత్సవం కూడా బాగా జరిగింది. కృష్ణశాస్త్రి గారు కూడా వచ్చారు ఆ తర్వాత. అలా ఈ ఆలయాల్ని నీటిలో మునిగిపోయేటువంటి ఆలయాల్ని శిథిలమైన బదిలపరిచే బాధ్యతను చేపట్టినటువంటి రాష్ట్ర పురావస్తు శాఖ అప్పటి డైరెక్టర్ డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారు వందనీయులు అన్నమాట. చాలా గ్రేట్ మ్యాన్ ఆయన. ఆయన లేకపోతే వాటిని వదిలేసేవాడు. ఆ ఊళ్ళో కూడా ఇప్పటికీ శాస్త్రి గారిని అలా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఆ ఊరు ఇవాళ ఆ ఆలయాలు ఉండటం వల్ల ప్రతి పుణ్య కార్యానికి అంటే మీకు శివరాత్రికి విపరీతంగా వెళ్తారు, కార్తీక పున్నమి విపరీతంగా వెళ్తారు. ఇక ఈ పర్వదినాలు ఏమైతే ఉన్నాయో ప్రతి పర్వదినానికి అటు కొల్లాపూరు, నాగర్ కర్నూలు, హైదరాబాదు, వనపర్తి చాలా ఊళ్ళ నుంచి వెళ్తారు. ఎందుకంటే ఇక కొల్లాపూర్ తర్వాత ఊళ్ళు లేవు, ఇక అంత అడవి లేరు కదా, ఇటు నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. ఇది అంతకుముందు మహబూబ్నగర్ జిల్లాలో భాగమైంది, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైంది అన్నమాట. ఇది ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయిన కొల్లాపూర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు ప్రస్తుతం హెరిటేజ్ తెలంగాణ డిపార్ట్మెంట్ కూడా వారే మంత్రివర్యులు, పర్యాటక సాంస్కృతిక శాఖ వారే మంత్రివర్యులు. వారు కూడా ఈ ఆలయాల అభివృద్ధిలో చాలా పాత్ర పోషించారు గతంలో. ఇప్పుడు మళ్ళీ వాటిని బాగా అభివృద్ధి చేసి ఆ జిల్లాలోనే ఒక ప్రామాణికమైన పర్యాటక స్థావరంగా తీర్చిదిద్దడానికి ఆయన అనేక పథకాలను రచిస్తూ ఉన్నారు. ఇంకా అయితే పర్యాటక కేంద్రం అయితే ఆల్రెడీ అయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అక్కడ కృష్ణానది ఒడ్డున వరుసనే మీకు అప్పుడు ఈకో టూరిజం డెవలప్మెంట్ అనేది ప్రకృతి పర్యావరణ హితమైంది కదా, చుట్టూ కొండలు, ఎక్కడ చూసినా నీళ్లు, ఎంత హాయిగా ఉంటుందంటే ఉల్లాసంగా ఉత్సాహభరితంగా ఉంటుంది అక్కడ ఒక రోజు గడపాలంటే. నేను అక్కడ దాదాపుగా కొన్ని సంవత్సరాలు ఉన్నాను ఈ ఆలయ నిర్మాణానికి. ఆ చుట్టుపక్కల చాలా
శిలాయుగపు చిత్రకళ ఉంది, కొత్తరాతియుగపు స్థావరాలు ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఆ నది అక్కడి నుంచి ఇక కృష్ణా నది చాలా విశాలంగా కనిపిస్తుంది అన్నమాట. ఎగువగా చూస్తే కర్నూలు నుంచి రావచ్చు, అక్కడికి అలంపూర్ నుంచి రావచ్చు, ఎన్ని ఉంటాయి కదా. దానికోసం అక్కడ ఏం చేశారు, ఒక 10-11 కాటేజీలు కట్టారు బ్యూటిఫుల్గా. నీళ్ళలో నుంచే అవి పైకి స్తంభాలు లేపి కట్టడం వల్ల ఎప్పుడు నీళ్లు బాగా ఫుల్గా ఉన్నప్పుడు ఇక ఓవర్ బుకింగ్ ఉంటున్నాయి అన్నమాట. ఇక్కడ పర్యాటక అభివృద్ధి సంస్థకి చాలా హాయి అయినట్టు మంచి ఆదాయ వనరుగా ఉంది. స్థానికులు కొంతమందికి ఉద్యోగాలు కూడా దొరుకుతున్నాయి. ఘాట్ రోడ్డు ఉంది కాబట్టి బస్సులు తిరుగుతున్నాయి, ఎవరికి వాళ్ళు కార్లు వేసుకొని కూడా వెళ్తూ ఉంటారు. అలా ఇది ఒకప్పుడు ఎవరూ పట్టించుకున్నటువంటి ఆలయాలు ఇప్పుడు అద్భుతంగా వెలుగొందుతున్నాయి. సార్, మరి ఈ ఆలయానికి సంబంధించి ఏమైనా శాసనాలు దొరికాయా సార్? ఎందుకు దొరకలా. గమ్మత్ ఏమైందంటే, మేము ఓడదీస్తుంటే 3వ నెంబర్ దేవాలయం ఓడదీస్తుంటే భీమ్ ఉంది కదా, ఆ భీముకు లోపల వైపు ఒక శాసనం దొరికింది. అది చెరుకు బొల్లయ్య రెడ్డి అని, చెరుకు చీఫ్స్ అంటారు వాళ్ళని ఇంగ్లీష్ లో. చెరుకు ఒక వంశం అన్నమాట, రెడ్డి వాళ్ళు. ఆ చెరుకు బొల్లయ్య రెడ్డి అనే ఆయన అక్కడ ఆ సోమశిలలో ఉన్నటువంటి ఆలయానికి ఇచ్చినటువంటి దానాన్ని గురించి తెలియజేస్తుంది. అతను కాకతీయ గణపతి దేవుడికి సామంతుడు. అది కొత్త శాసనం. ఆ తర్వాత కప్పు మీద ఇందాకన్నాను నేను, దాంట్లో కాకతీయ ప్రతాపరుద్రుడిని 1308వ సంవత్సరం శాసనం ఉంది. 1308 అంటే ఆయన అప్పుడే 1290లో ఎక్కాడు కదా, అంటే ఒక 14వ సంవత్సరం నాటి దాని పరిపాలనలో అది దొరికింది. ఏమి లేదు, అన్ని దానాలవే. దాని తర్వాత మీకు ఒక ఆశ్చర్యం ఏమిటంటే, మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వెలగపూడి ఉంది కదా రాజధాని, అమరావతి. ఈ అమరావతి రాజధాని వెలగపూడి గ్రామంలో ఉంది. ఆ వెలగపూడిలో విశ్వేశ్వర శివాచార్యుడు అని ఈ గణపతి దేవుడికి రుద్రమదేవికి ఇద్దరికీ రాసగురువు. అయితే గణపతి దేవుడు 1199 నుంచి 1261 వరకు పరిపాలించి, ఇక తాను ఈవిడ కూతుర్ని ఆ జన్మదినోత్సవం రోజు అంటే మార్చి 25, 1262వ సంవత్సరం, ఆ సంవత్సరంలో తాను దిగిపోయాడు. రుద్రమదేవి పట్టాభిషిక్తురాలైంది. అది అక్కడ ఉత్తరవాహినిగా ఉంటుంది కదా, ఆ ఉత్తరవాహినిగా ఉండటం ఆవిడకి జన్మదినోత్సవం అక్కడ జరుపుకుంది ఘనంగా. అది శాసనమే ఉంది అక్కడ, చాలా పెద్ద శాసనం వెలగపూడిలో. దాన్ని మల్కాపురం శాసనం అని కూడా అంటారు, పక్కనే మల్కాపురం ఉంది. దాంట్లో ఏం చెప్పారు తెలుసా, ఉత్తరే సోమశిలాయాం అని ఒకటి ఉంది. చంద్రవల్లి అంటే పెద్దపల్లి డిస్టిక్లో చంద్రవల్లి అని ఊరుంది ఒకటి. పెద్దపల్లి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట, మంతనికి దగ్గరలో పండుగ. ఆ చంద్రవల్లి, సోమశిల, ఈ రెండిట్లో గోలకి మఠం ఉంది, విశ్వనాథునికి ఆలయాలు ఉన్నాయి అని పేర్కొన్నాడు ఆయన. ఎక్కడ ఉత్తరే సోమశిల అన్నాడు. ఎందుకు ఉత్తర సోమశిల అన్నాడు? దక్షిణంలో మీకు నెల్లూరు జిల్లాలో మరో సోమశిల ఉంది, కానీ ఇది ఉత్తరంలో ఉంది. ఇది క్రీస్తకం 1262 మార్చి 25వ తేదీ నాటి రుద్రమదేవి శాసనంలో ఈ సోమశిల గురించే ప్రస్తావించబడింది. తర్వాత రాసగురు విశ్వేశ్వర శివాచార్యుడి ప్రస్తావన ఉంది. దాని అర్థం ఏమిటి? అప్పటికే గోలకీ మఠం అనే ఒక వ్యవస్థది, ఒక శైవాచార్య పీఠ వ్యవస్థ. ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి స్థావరం అక్కడ ఉంది అని తెలియజేయటం కూడా ఆ రోజుల్లో, అంటే 13వ శతాబ్దంలో సోమశిల కొన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఇందాక చెరుకు బొల్లయ్య రెడ్డి శాసనం, ఆ తర్వాత ప్రతాప రుద్రుని శాసనం, అంతకు ముందు ఉన్నటువంటి ఆ శాసనంలో దీని ప్రస్తావన. ఇంకొకటి ఏమైందంటే, గమ్మత్తు మనకి కందూరి చోళులు అని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల దాటంగానే మనం కొత్తకోట వెళ్తుంటే, అంటే కర్నూలు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కందూరిని కూర ఉంటుంది. అక్కడి నుంచి ఒక రాజవంశం పరిపాలించింది, వాళ్ళని కందూరి చోళులు అంటారు. వాళ్ళు కొంతకాలం మహబూబ్నగర్ పక్కన ఉన్న కోడూరు నుంచి, ఆ తర్వాత పాన్గల్ నుంచి కూడా వాళ్ళు రూల్ చేశారు. ఏ పాన్గల్? నల్గొండ పక్కనే. అయితే ఈ కందూరి చోళుల కింద ఏరువ భూ సీమ అంటారు, అంటే కృష్ణానదికి ఉత్తరం వైపు ఉన్నదంతా అంతే. కర్నూలుకి ఇటు కౌంటర్ పార్ట్గా మహబూబ్నగర్ జిల్లా మొత్తం శ్రీశైలం వరకు ఈ ప్రాంతం కందూరి చోళుల కింద ఉంది. ఈ కందూరి తొండయ్య చోళుడి శాసనం కూడా సోమశిలలో దొరికింది ఒకటి. దాని అర్థం ఏమిటి? ఏ రాజవంశమైనా సరే ఆయా ప్రాంతాల్లో, అదే ఆ ప్రాంతంలో పరిపాలించారు కాబట్టి వారి పాలనా కాలాల్లో సోమేశ్వర స్వామి దేవాలయంలోని ఉప ఆలయాలకు వారి వంతుగా చేసినటువంటి దాన వివరాలను అవి తెలియజేస్తున్నాయి మనకి. అయితే ఈ మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ 14వ నెంబరు ఆలయం అది చాలా పెద్దది, దానికి విమానం ఉంది, మండపం ఉంది. ఆ ఆలయం పూర్తిగా విజయనగర వాస్తుశైలితో నిర్మించబడింది. ఎందుకు అంటే ఆ పక్కన ఉన్నటువంటి జటప్రోల్లో విజయనగర కాలం నాటి ఈయన సురభి మాధవరాయలు అని ఉన్నాడు, చంద్రికా ప్రణయం రాశాడు ఆయన.
వాళ్ళు రేచర్ల పద్మనాయకులు అన్నమాట. వాళ్ళు అద్భుతమైన మదన గోపాల స్వామి దేవాలయం నిర్మించాడు ఆయన, కుమార్ మాదానాయుడు అని ఆయన తర్వాత సురభి మాధవరాయలేమో మంచాల కట్టలో మీకు మాధవరాయ స్వామి దేవాలయం కట్టించాడు. దాన్ని కొల్లాపూర్లో తరలించి కట్టాం మేము. నేను నిన్న పద్మశ్రీ బిరుదుని చూశారు కదా, వేలు గారు అని, వేలు ఆనందాచారి గారు, ఆయన నేను కలిపి ఆలయాన్ని ఓడదీసి మళ్ళీ ఏవోను పునర్నిర్మించాం కొల్లాపూర్లో. అదిగో ఆలయాలు, దాని పక్కనే రామతీర్థం అని ఉందమ్మా. పెంట్లవల్లి అని మరొక ఊరు ఉంటుంది. పెంట్లవల్లికి ఎగువన కృష్ణా తీరాన ఇదిగో ఈ నేను చెప్పినటువంటి సోమశిల, మల్లేశ్వరం, దాని పక్కనే రామతీర్థం. రామతీర్థంలో మళ్ళీ 6 దేవాలయాల సముదాయం, వాటిని కూడా ఓడదీసి కట్టించాం. ఆ ఘనత కూడా కృష్ణశాస్త్రి గారిది. అది దాటి ఎగువకెళ్తే జటపురువులు సంస్థానం అంటాం కదా, ఎంతో పెద్ద కోట. అక్కడ కోట తర్వాత అనేక ఆలయాలు కూడా అప్పుడు ఎండోమెంట్లో ఉండగా నేనే కట్టాను. కొన్ని అందరు కట్టారు. ఈ వేలుగారు కూడా అందులో ఉన్నారు. అయితే ఈ ఆలయాల సముదాయం అంతా కృష్ణా తీరంలో ఎందుకు ఉంది అంటే, ఆలయాలు నిర్మించడానికి తీర్థక్షేత్రం అనువైన ప్రదేశం కదా, అందుకని నిర్మించారు. వాటిలో భాగంగానే అలంపురంలో ప్రారంభమైతే, శ్రీశైలానికి పశ్చిమ ద్వారమైన అలంపురంలో ప్రారంభమైతే ఉత్తర ద్వారమైనటువంటి ఉమామహేశ్వరం ఉంది మీకు. మనం అచ్చంపేట దాటి శ్రీశైలం వెళ్తుంటే ఉమామహేశ్వరం, అక్కడి వరకు ఇలా నదిలో ఉంటే ఆలయాలు నిర్మించుకుంటూనే పోయారు. వాటిల్లో ఈ సోమశిల దేవాలయాలు అంతటి చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సార్ మరి వాస్తుశిల్పం గురించి ఏం చెప్తారా సార్? వాస్తుశిల్పం అంటే ఆ ఆలయాలన్నీ కూడా ఇందాక మనం అనుకున్నాం కదా, ఇక్కడ ఏకకోటం అంటే విడిగా ఉన్న ఆలయాలన్నీ ఒకే ఆలయాలు ఇండిపెండెంట్గా ఉన్నాయి. మరొక చోట ఎదురెదురుగా ఒక 2 ఆలయాలు ఉన్నాయి, 3 ఆలయాలు త్రికూటంగా ఉన్నాయి. బయట మళ్ళీ ప్రత్యేకంగా అంటే ఒకటి ఉత్తరాభిముఖంగా ఉంది, ఒకటి దక్షిణాభిముఖంగా, ఇలా రకరకాలుగా తిరిగి ఉన్నాయి. మొత్తం కలిపి ఎత్తైన ఒక బేస్మెంట్ మీద కట్టాము. ఇప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. దీనికి సంబంధించి కేవలం ద్వార శాఖల మీద, స్తంభాల మీద, కప్పుల మీద తప్ప గోడల మీద ఎక్కడ అసలు అలంకరణ లేదు. అది సీదాగా సాధారణంగా కట్టారు. దాన్ని అంటే అన్ని రాజవంశాలు అలాగే చేశారు, ఎందుకో తెలియదు. మరి అదే అలంపూర్లో కానీ 2 రకాలు. అది రేఖానగరంలో అత్యద్భుత శిల్పం, కాదమ్మ నగరంలో కొంచెం సింపుల్ గా వెళ్ళారనమాట. రాయి ఎక్కడిది, ఆ పక్కనే ఉన్నటువంటి ఎగువన ఉన్న రామతీర్థం అనే పెద్ద క్వారీ ఉంది, ఎర్ర ఇసుక రాతి క్వారీ. అక్కడి నుంచి రాయిని తొలగించి తెచ్చి ఇక్కడ చెక్కి ఈ ఆలయాలన్నీ నిర్మించారమ్మా. అది అయితే ఈ కొల్లాపూర్ నుంచి మేము అప్పుడు నిర్మించేటప్పుడు రోడ్లు లేవు, ఖాళీ నడకని 11 కిలోమీటర్లు వచ్చేవాళ్ళం. ఆడ నుంచి మళ్ళీ ఉల్టా ఇంకొక రోడ్లో ఇట్లా వెళ్ళేవాళ్ళం అన్నమాట. అడవిలో నుంచి వెళ్ళడమే. అప్పుడప్పుడు జంతువులు కనపడే, ఆకలి ఏది, మంచి నీళ్ళు ఉండే కాదు, రకరకాల తిప్పలు పట్టి తిరిగాం. ప్రజలు కూడా అలాగే చేసేవాళ్ళు. వారం సంత జరిగేది, ఆ సంతకి పాపం సోమశిల వాళ్ళు అలాగే వెళ్ళి అలాగే వచ్చేవాళ్ళు. కృష్ణశాస్త్రి గారే ఉన్నతాధికారులను పట్టుకొని రోడ్డు వేయించారు. అప్పటికి స్థానిక రాజకీయ నాయకులు కూడా చాలా సహకరించారనమాట. ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే, నేను ప్రకృతి సుందరతరంగా ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, మీరు సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ అసలు ఉన్న పలంగా మీరు సోమశిలలో దిగితే చుట్టూ కొండలు, మధ్యలో ఎక్కడ చూసినా జలాశయం, మీ అంతటి నీకే ఆశ్చర్యం వేసి అయ్యో నేనేమిటి స్విట్జర్లాండ్లో ఉన్నానా అన్న భ్రమకు గురవుతారు. అంతేకాదు ఈ చారిత్రక దేవాలయాలు, ప్రకృతి సౌందర్యం ఇవన్నీ కలిపి అనేక టీవీ సీరియల్ కూడా అది నిలయమైంది. ఇంకొకటి చెప్పుకోవాలి మనం, ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ నుంచి నంద్యాలకు ఒక కొత్త రూట్ వేయాలి, ఆ కొత్త రూట్ ఇటేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే హైదరాబాద్ నుంచి కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు నుంచి సింగోటం నుంచి సోమశిల దగ్గర కృష్ణా నది, దాన్ని దాటితే సిద్ధేశ్వరం నుంచి నేరుగా ఆత్మకూరు, ఇక నంద్యాల. 75 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది మీకు నంద్యాలకే హైదరాబాద్కి. 75 కిలోమీటర్లు. రోజుకి ఎన్ని వేల బస్సులు, ఎన్ని వేల వాహనాలు, వాటి అన్నిటికీ ఎంత మిగులుతుంది ప్రభుత్వానికి ఆదాయం కదా. అది కూడా ఇప్పుడు శ్రీకారం చుట్టారు. అక్కడ కూడా ఒక ఐకానిక్ బ్రిడ్జి, ఒక గమ్మత్తైన బ్రిడ్జి నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినట్టుగా మనం ఇటీవల పేపర్లో చూస్తున్నాం. అదే కనుక జరిగితే అది రాష్ట్ర స్థాయి కాదు, జాతీయ స్థాయి వారసత్వ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుంది అనటంలో ఏమాత్రం డోకాలేదు. ఇప్పుడు అంటే మనకి పాత పంచారామాల గురించి చెప్పి దీంట్లో కూడా పంచారామాలు, అక్కడేమో పంచ ఆరామాలు, ఇక్కడేమో పంచేశ్వరాలు. అయితే ఏమైందంటే మధ్యలో పెద్ద విశాలమైనటువంటి జలాశయం, అంతకుముందు నదే. ఆ నది దాటడానికి ఓన్లీ పుట్టీలు అంటాం మనం, కొరికల్స్ అంటాం కదా, పుట్టి దాటి సోమశిల నుంచి సిద్ధేశ్వరం వెళ్ళేవాళ్ళు, సోమశిల నుంచి కపిలేశ్వరం వెళ్ళేవాళ్ళు, సోమశిల నుంచి
మళ్ళీ రూపాయల సంగమేశ్వరం ఇలా వెళ్ళేవాళ్ళు అటు ఇటు. కానీ ఇప్పుడు ఏమైంది, విశాలమైనటువంటి వాటర్ బాడీ వచ్చింది. మామూలు రోజుల్లో నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఎండాకాలం వెళ్తున్నారు. అలాగే అలా వెళ్ళటానికి ఏమైందంటే వీళ్ళు సర్క్యూట్ డెవలప్ చేయాలంటేనేమో 2 జిల్లాలు అవుతున్నాయి. ఇప్పుడు కర్నూలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది, ఇదేమో తెలంగాణ కింద ఉంది. చక్కటి సర్క్యూట్ చేసి ఈ పంచేశ్వరాలను దర్శించండి, పంచామరామాలను దర్శించి తరించండి అని అక్కడ ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేకమైన సర్క్యూట్స్ నడుపుతున్నారు. ఇక్కడ కూడా అలాగే ఈ 2 రాష్ట్రాల మధ్య ఒక MOU జరిగి పంచేశ్వరాలయాలకు కనుక సర్క్యూట్ డెవలప్ చేస్తే అటు వారసత్వం, ఆధ్యాత్మికం, ప్రకృతి సుందరతరమైనటువంటి శోభ అన్నిటినీ అందుబాటులోకి తెచ్చినట్లు అవుతుందన్నమాట. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. నేను అనుకోవటం ఈ కొత్త బ్రిడ్జి రాగానే ఆ పంచేశ్వరాలయాలకి ఒక పర్యాటక వలయం, టూరిజం సర్క్యూట్ కూడా అందుబాటులోకి వస్తుంది అని ఆలోచిస్తున్నాం. అదే కాదు, కొత్తగా ఒక ఆలోచనతో కొంతకాలం నడిపారు. అది అలంపూర్లో స్టీమర్ అంటే పడవలో మోటార్ బోట్లో ఎక్కి శ్రీశైలం వెళ్ళేదానికి కూడా కొంతకాలం ట్రయల్ రన్ వేశారు. అప్పట్లో కొన్ని ఇబ్బందులు సాగిపోయాయి. కానీ ఇదిగో మధ్యలో ఉండటానికి సమస్యలు ఉంది. ఇక్కడ కొంతసేపు సీత తీరొచ్చు, ఆ తర్వాత అక్క మహాదేవి గుహలు చూడొచ్చు, ఆ తర్వాత భీముని కొలం చూడొచ్చు, ఆ తర్వాత కదలీవనం చూడొచ్చు, ఇటుపక్క జాతరరేవు చూడొచ్చు, అటుపక్క ఏమో పాతాళగంగ చూడొచ్చు, శ్రీశైలాన్ని దర్శించుకోవచ్చు. అది కూడా ఓ చక్కటి ఆలోచన. ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచిస్తుంది. అంటే సోమశిల గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా 6 టీవీ ప్రేక్షకులకి కేటాయించి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలమ్మా. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుని ఆరో ప్రాణం.